నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రీసర్వే ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్ర వర్మ. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో బాపట్ల వైఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు. లాభసాటిక మిర్చి పంట లాభాలు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతుకు తన భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మండలంలోని జిల్లాలమూడి గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల్ని ఆయన రైతులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ అధికారిక ముద్రతో కూడిన ఈ పాస్ పుస్తకాలు అత్యంత ప్రామాణికమైనవని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందడం సులభతరమవుతుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గతంలో భూ రికార్డుల విషయంలో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీసర్వేను పూర్తి చేసిందన్నారు. రాజముద్రతో కూడినటువంటి ఈ పాస్ పుస్తకాలు రైతులకు పూర్తి స్థాయి భద్రతను ఇస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో జరిగిన ఈ సర్వే వల్ల సరిహద్దు వివాదాలకు తావుండదని, రైతులు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్న తమ సంకల్పమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెవెన్యూ యంత్రాంగం నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దశాబ్దాల కాలంగా తమ భూములకు సంబంధించి ఎదురు చూస్తున్న స్పష్టత ఇప్పుడు లభించిందని జిల్లాలమూడి గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి స్వయంగా వచ్చి పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యేకి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కమల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గండికోట పోతురాజు, ప్రధాన కార్యదర్శి గగ్గ నాగరాజు, స్థానిక రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ హక్కు అనేది సరైన పత్రం ద్వారా మీ హెల్తో పాస్ బుక్ మీద గవర్నమెంట్ రాజముద్ర ఉండేటట్టు చూస్తారు. ఈ పాస్ బుక్స్ కూడా ఎట్లా పొందుపరచాలి అనే విషయాల మీద గ్రామాన్ని ఒక యూనిట్గా ఒక క్లస్టర్గా తీసుకుని ఈ గ్రామంలో రైతులకి ఎంత బాగుంది, వాళ్ళకి ఏ పేరు మీద ఏ పాస్ బుక్స్, ఎంత పొలం వస్తున్నారు, ఇలా రీసెంట్ సర్వే మోడల్గా మన ఊరిని తీసుకుని ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పరిచయ కార్యక్రమంలో ఈరోజు ఒక గ్రామ సభ రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వహించి ఈ పాస్ బుక్స్ పరిచయ కార్యక్రమంలో ఈ సమగ్రమైన రీసర్వే వల్ల మన ఊళ్ళో రీసర్వే స్టార్ట్ అయింది 28/12/2024. సంవత్సరం తర్వాత సంవత్సరం 7 ఏళ్ళు పట్టింది రీసర్వే పూర్తి చేయడానికి. 11/6/2025కి రీసర్వే కంప్లీట్ అయింది. టోటల్ ఎల్పిఎం అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇదివరకు మనం సర్వే నెంబర్ అనేవాడు. ఈ సర్వే నెంబర్లో ఎంత పొలం ఉంది వచ్చేది. ఇప్పుడు సర్వే నెంబర్ కాకుండా ల్యాండ్ పార్సిల్ నెంబర్, దాన్నే ల్యాండ్ పర్మనెంట్ నెంబర్ అని కూడా అనుకోవచ్చు. పార్సిల్ నెంబర్, ల్యాండ్ పర్మనెంట్ నెంబర్ కాదు, ల్యాండ్ పార్సిల్ నెంబర్ అంటారు. ఆ నెంబరు మీ 2 నెంబర్లు సర్వే నెంబర్లో ఉన్నా కూడా సర్వే చేశాక దాని హద్దులు నిర్ణయించి ఓల్డ్ సర్వే నెంబర్ ఇందులో పొందుపరిచారు. కానీ రాబోయే రోజుల్లో ఒక ల్యాండ్ మనం అమ్మినా కూడా ఏదైతే ఒక 4 ఎకరాలు ఉందనుకోండి 2 సర్వే నెంబర్లు, ఆ 2 సర్వే నెంబర్లు పాతాటిగా పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ఎల్పిఎం నెంబర్ అంటూ ఇచ్చారు, ల్యాండ్ పార్సిల్ నెంబర్. అది ఒకే నెంబర్ వస్తుంది, దాని పక్కన ఏలు బీలు ఇలా ఏమి ఉండవు.
256/A 256 2B అని ఇలా వస్తాయి మనకి ఇదివరకు. ఇప్పుడు ఇక ఏం లేవు, సింగిల్ నెంబర్. అంటే ఒకే పేరు మీద 2 సర్వే నెంబర్లు ఒక 4 ఎకరాల పొలం ఉంటే అదే 4 ఎకరాలు హద్దులు కొలిసి ఆ హద్దులు కూడా వెస్ట్ ఎంత ఉంది, ఈస్ట్ ఎంత ఉంది, సౌత్ ఎంత ఉంది, నార్త్ ఎంత ఉంది, అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులు కొలతలు పెట్టి ఆ పాస్బుక్ లోనే ఆ కొలతలు కూడా ఒక ఇచ్చి, అంటే ఆ కొలతలు పాస్బుక్ లోనే ప్రింట్ అయిపోతుంది. గీతలు పెట్టేసి 4 ఎటు ఈస్ట్ ఎటు వెస్ట్ అని పెట్టి ఈస్ట్ ఎంత ఉంది, వెస్ట్ ఎంత ఉంది అనేది కూడా మీరు ఎన్నుకోకుండా పాస్బుక్ లోనే ఎంటర్ చేసేసి పాత ఎన్ని సర్వే నెంబర్ ఉన్నా ఎన్ని రద్దు చేస్తూ మళ్ళీ కొత్త ఎల్పిఎం నెంబర్ ఇచ్చారు. అంటే సుఖం, సంపద సృష్టికర్తగా పేదవాడు బాగుండాలి, సంక్షేమం చేస్తూ వ్యవసాయాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టే విధంగా రాయలసీమ ప్రపంచంలోనే గుర్తుండాలి అని హార్టికల్చర్ హబ్గా తయారు చేసే విధానం కానీ ఇప్పుడు ఇటు నీటిపారుదల శాఖ, ధాన్యం కొలుగు 8 గంటల్లో డబ్బులు ఇచ్చిన చాలా మంది ఉంటారు. 24 గంటల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఇటు రాజధాని, అటు పోలవరం, ఇటు సంక్షేమం, అటు రైతుల శ్రేయస్సు, అలాగే ఇండస్ట్రీలు సృష్టికర్త 20 లక్షల కోట్లు ఒక నమ్మకం మీద పెట్టుబడులు, తద్వారా మన పిల్లలు ఉద్యోగాలు, సంపద సృష్టి, ఆ సృష్టి ద్వారా మళ్ళీ సంక్షేమం అవ్వాలి. ఇవన్నీ కూడా ఒక రీసైక్లింగ్ లో, ఒక లింక్ లో అటు జన సైనికులు, ప్రశ్నించే తత్వం ఉన్న జన సైనికులు, పైన మనకి నేనున్నానంటూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్ కలయికతో మన రాష్ట్రం చాలా ముందుకు వెళ్తా ఉంది. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 27 మంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన 15,69,538 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి లబ్ధిదారుడితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఆసుపత్రి ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాల్ని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదన్నదే మా సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల కష్టాన్ని ఆలకించి తక్షణమే స్పందిస్తున్నారని, అందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకులు కానీ మా టీము సుదీర్ఘ ఈ చెప్పుల కోసం టీము ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. మీకోసం ఈ చెప్పుల కోసం ఆఫీస్ కూడా మేమే తిరిగి ఈ చెప్పులు తీసుకొచ్చి దాకా మాదే బాధ్యత తీసుకుంటాం. మీ ఊళ్ళో ఎవరైనా సీఎం సహాయం ఉంది, ఇలా ఆసుపత్రి ఖర్చుల కోసం రకంగా ఇబ్బంది పెడితే ఇక్కడికి వచ్చి సుదీర్ఘం కలిస్తే ఏమేమి కావాలో చెప్తారు. అది పొలాలు వేరైనా, పార్టీ వేరైనా, ఏ ఊరైనా మనం ఇది అందరికీ చేసే కార్యక్రమం. ప్రజలందరూ బాగుండాలని, పేదవాళ్ళకి ఇది ఆరోగ్యానికి కొంచెం పరివర్తన చేసే సీఎం సహాయానికి కార్యక్రమాన్ని తెలియజేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ చెక్కులు కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చెక్కులను పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సమాజంలో దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు సహకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందించడం ద్వారా వారి దైనందిన జీవనంలో స్వయం ఆధారిత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్మార్ట్ ఫౌండేషన్, ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు అవుతూ సేవ చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రూపాయల ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి 65 కుటుంబాలకి మనం ఈ యొక్క సహాయం ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ప్రజలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పెట్టిన ఖర్చులో కొంత భాగాన్ని వారు అందిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఈ కుటుంబాలందరి తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కొంతమందితో మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిని ఫేస్ చేసి ఆ ఇబ్బందుల్లో వాళ్ళు ఇంకా కష్టాన్ని ఇంకా మోస్తూ వడ్డీలు కట్టలేక బయట తెచ్చిన డబ్బులు, చాలా ఇబ్బందులు, తర్వాత కొడుకులు కూతుర్లు మీద ఆధారపడి వారి ఈ వయసులో బాధపడటం, దాన్ని చూసిన ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి పెట్టగానే వారు పెద్ద ఎత్తున ఇప్పటి వరకు నియోజకవర్గానికి చాలా డబ్బులు కేటాయించారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇటీవల కాలంలో మనకి నిన్ననే కుంకులమర్రిలో ఒక పేషెంట్కి అత్యవసర వైద్య సహాయ నిమిత్తం 6 లక్షల రూపాయలు కుంకులమర్రి గ్రామంలో ఒక మైనారిటీ సోదరి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోలో మొన్న ఊపిరాడక చాలా ఇబ్బంది జరిగితే 7 సంవత్సరాల తర్వాత పుట్టిన పాప, వారు డైలీ వర్క్ చేసుకునే కుటుంబంలో అంటే పని చేస్తే కానీ ఆ పూట గడవని పరిస్థితి. అట్లాంటి కుటుంబాలకు ఒక్కసారిగా పెద్ద సమస్య వస్తే పాపం ఆ గ్రామంలో పెద్దలందరూ కూడా చక్కగా స్పందించి పేటగా నా దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద వారికి 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే దీని వెనక ఈరోజు డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర. చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా పెండింగ్ అమౌంట్స్ పెండింగ్ పే చేయాల్సినవి చాలా ఉన్నాయి. గవర్నమెంట్కి కట్టాల్సిన వడ్డీలు, రోడ్లు కూడా సరిగా లేవు, బిల్లులు చెల్లింపు చేయాలి. ఇట్లా బోల్డ్ డబ్బు ప్రభుత్వం దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ కుటుంబాల యొక్క బాధని పంచుకోవడం కోసం, వారికి చేదోడుగా ఉండటం కోసం, వారి బాధ్యతని కొంత షేర్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా ఇవి ఇస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఇది ఒక ఎంతో మానవతావాదము, ఎంతో సున్నితమైన మనసు ఉన్న వ్యక్తులు మాత్రమే ఇది చేయగలుగుతారు. పని లేకుండా ఒకసారి మన గ్రామంలో ఉన్న మన కార్యకర్తకు కానీ, నాయకులకు కానీ, లేకపోతే మన మిత్రపక్షాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కలిసి ప్రతి సమస్య చెబితే వీళ్ళే బాధ్యత తీసుకొని దాని సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసి ఒక సేవాభావంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క సిస్టంలో ఉన్న సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పిట్లవానిపాలెం మండలం భవనం వారిపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయానికి తలుపులు వేసి మూసివేశారు. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో బాపట్ల వైఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని కరాటే మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు అన్నారు. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026 జపాన్ షుటోకా జూషి ఏపీ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని పోలీస్ కళ్యాణ మండపంలో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కరాటే పోటీల్లో విద్యార్థులు బహుమతులు సాధించడం అభినందనీయమని అన్నారు. బాలుర విభాగంలో అండర్ 13 ఇయర్స్ కుమేతో వైఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన మాధవ్, పి ఆరాధ్య,
టి అనన్య గోల్డ్ మెడల్ సాధించారన్నారు. అండర్ 13 కరాటే విభాగంలో టి అనన్య గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని విజేతగా నిలిచారన్నారు. బాలుర విభాగంలో అండర్ 13 కరాటేలో ఎండి అబ్బాస్ క్రియాష్ సిల్వర్ మెడల్ సాధించగా టి ఆర్య కె తన్వేష్ బ్రాంజ్ మెడల్స్ పొందారు. బాలికల విభాగంలో అండర్ 13 కరాటేలో కీర్తన గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నారు. అదేవిధంగా కరాటే విభాగంలో జి దీనా బహుమతిని అందుకున్నారన్నారు. ప్రాహిచిత బ్రాంజ్ మెడల్ అందుకున్నారని అనన్య సోదరి కూడా అండర్ 11 బాలికల కరాటే విభాగంలో సిల్వర్ మెడల్ సాధించడం విశేషమన్నారు. ఈ పోటీలో కరాటే కోచ్లు ఏ గోపి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. విజేతలకు బహుమతుల్ని కృష్ణా జిల్లా డీసీఎంసీ చైర్మన్ జనసేన అధికార ప్రతినిధి బండి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందించారు. బ్లాక్ బెల్ట్ 7th డాన్ జికే శేఖర్, కరాటే మాస్టర్ ప్రభాకర్తో పాటు మాస్టర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ పోటీల్లో దేశంలోని నలుమూలల నుండి సుమారు 500 మంది విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. గుంటూరు జిల్లా బాపట్ల నుండి జాతీయ క్రీడాకారులను తయారు చేసినటువంటి ఘనత బాపట్ల కరాటే మాస్టర్ ఎర్రా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 2007 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నటువంటి కరాటే విద్యార్థులు మద్రాసులో కైవసం చేసుకొని ఛాంపియన్షిప్లు కైవసం చేసుకొని మన ఆంధ్రాకి గుర్తింపు తెచ్చుకోవడం చాలా విశేషం. అట్లానే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నటువంటి రోజుల్లో టెక్నికల్ డైరెక్టర్గా నేను, కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు గారు కలిసి పనిచేశాం. చాలా మాకు ఈ క్రీడని ప్రభుత్వం వారు గుర్తించి ప్రభుత్వం పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ ఈ అకాడమీలు ఏర్పరిచి ప్రజల్లోకి తీసుకురావాల్సిందిగా, దాన్ని ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సహించి మాలాంటి వాళ్ళకి సహకరించవలసిందిగా ప్రభుత్వానికి నేను ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్థానం నుంచి, బాపట్ల స్థానం నుంచి దాదాపు కృష్ణా జిల్లా నుంచి నా ఆధ్వర్యంలో ఒక 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు 10 మంది ఉండటం, అట్లానే నేను కూడా అక్కడ ఒక గెస్ట్గా వెళ్ళి అక్కడ మచిలీపట్నం కరాటే మాస్టర్ జి శేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బహుమతులు పొంది ప్రజలందరూ మన్ననలు పొందటం చాలా ఆనందంగా ఉంది. కరాటే మాస్టర్ నాగేశ్వరరావు నేను నా పిల్లలు ఇట్లా ప్రైజులు రావటం చాలా ఆనందంగా ఉండటంతో మీతో ఈ కార్యక్రమాన్ని పంచుకుంటున్నాం. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల ప్రముఖ ప్రాచీన పుణ్యక్షేత్రాలు మూతపడ్డాయి. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం దేవాలయాలకు తలుపులు వేశారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదేశ ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. చందోలు గ్రామంలో గల 3 దేవాలయాలు ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుందని, దీని కారణంగా ఆలయ ద్వారాలు మంగళవారం ఉదయం 8 గంటల నుండి 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా చందోలు గ్రామంలోని శ్రీ బండ్లమ్మ దేవాలయం, శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామి దేవాలయం, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాలు దర్శనాలు ఒకరోజు రద్దు చేయడం జరిగినట్లు వివరించారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి దర్శనాలు బుధవారం ఉదయం 8 గంటల తర్వాత పునఃప్రారంభిస్తామని దేవస్థానంల కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలిపారు. చందోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, అలాగే చెన్నకేశవ స్వామివారి దేవస్థానం, అలాగే శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానాల్లో ఈ నెల 3వ తారీఖు మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి దేవస్థానం తలుపులు మూసివేయడం జరుగుతుంది. మరునాడు ఉదయం 7 గంటల దగ్గర నుండి తిరిగి పునర్దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక 50 మంది ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం రోజు ఆలయాలకు రావద్దని మరొక మారు అందరికీ కూడా సమనీయంగా తెలియపరుస్తున్నాం. అలాగే మంగళవారం జరిగేటువంటి హరిద్ర శృంగార్చన అంటే పశువు కొమ్మల పూజా కార్యక్రమం కూడా ఆ రోజు జరపబడదు. కాబట్టి 50 మంది ఈ విషయాలు గమనించుకోండి. మంగళవారం దేవాలయాలకు వెళ్ళవద్దు. మర్నాడు దర్శనం 8 గంటల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి దర్శనానికి విచ్చేవలసిందిగా మరి కోరుతున్నాం. అధిక దిగుబడులతో పాటు గిట్టుబాటు ధర ఉండడంతో ఈ ఏడాది మిర్చి సాగు లాభసాటిగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. కర్లపాలెం మండల కొత్త నందాయపాలెం, ఎంవి రాజుపాలెం, పాత నందాయపాలెం, నల్లమోతు వారిపాలెంలో గ్రామంలో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన మిర్చి వేరే రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఎకరం మిర్చి సాగుకు దుక్కులు, విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు మొత్తం కలిపి 1 లక్ష రూపాయలు అవుతున్నాయన్నారు. కాపుకు 100 బస్తాలు చొప్పున అవుతున్నాయని, రేటు 450 ఉన్నట్లు తెలిపారు. ఖర్చులు పోయి లాభాలు వస్తున్నట్లు రైతులు వివరించారు. మిర్చి వేసాం. మేము వేసిన విత్తనం పేరు వేసాగియంలు. అది ఫస్ట్ పాతకు వేసాం. ఈ 80 సెంట్ వేసాం. ఫస్ట్ 110 బస్తాలు అయింది.
2.5 లక్షలు వచ్చినాయి. రెండో కోత కోసాం 150 బస్తాలు అయినాయి. 3.5 లక్షలు వచ్చినాయి. దీనికి మొత్తానికి పెట్టుబడి సుమారుగా చెట్టు వేసిన కానీ కాయలు కోసేదాకా 2 కోతలు కోసేదాకా వచ్చిన ఖర్చు సుమారుగా 1 లక్ష రూపాయలు ఉంది. మిగతాదంతా మా సొంత పని కాక 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ 2 కోతలు కోసాం. ఇంకా 2 కోతలు వస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ రేటు 10 కేజీల రేటు వచ్చేసి 450 రూపాయలు ఉంది. ఈ సగ్గులు అయితే ఇంకా 2 రకాలు ఉన్నాయి. ఈ సన్నాలు అంటారు, వైపులు అంటారు, వావులు అంటారు. అవి అయితే 250 నుంచి 260 దాకా ఉంది రేటు. అవి అయితే మనిషికి వచ్చేసి 2 బస్తాలు 2 బస్తాలు కోస్తారు కూలీలు. వాళ్ళ కూలి ఈ ఆడమడుచుకు మనిషికి 400 కూలి. ఇదండి. ఈ సంవత్సరం అయితే బాగానే మొత్తం మీద టోటల్గా ఈ సంవత్సరం అయితే మేము అనుకున్నది ఆశించిన ఫలితం తగ్గింది, బాగానే ఉంది. ఏటా మీద ఈ సంవత్సరం బెస్ట్గా ఉంది. మీరు నష్టపోయాం కానీ ఈ సంవత్సరం బాగా లాభసాటిగా ఉంది. ఈ సంవత్సరం లక్ష్మారెడ్డి అండి, మాది పాతనందాయపాలెం. బొడ్డు లక్ష్మారెడ్డి మాది పాతనందాయపాలెం. నేనైతే మాకు పాతనందాయపాలెంలో మాకు వర్షాలు పడుతున్నాయి ఏటా. ఆ వర్షాల కారణంగా మాకు నీటి ఇబ్బంది బాగా తగులుతుంది. ఆ నీళ్లు పోవటానికే మాకు 3 నెలలు పట్టింది. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత నారు పోయాలంటే బాగా లేట్ తీసుకుంది. నారు పోసేసాము. ఇంకా 20 రోజులకు కానీ నాకు కాయలు రావు. నేను తెలుపులు వేసాను. ఇంక 20 రోజులకు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి ఇప్పుడైతే అంతా రైతులు అంతా కోసేసుకుని అంతా లాభసాయంగా మంచి రేట్లు లాభం పొందారు రైతులు. పచ్చకాయకి బాగా రైతులు పండించి అనుకూలంగా రేట్లు బాగా వచ్చినాయి ఈ సంవత్సరం. మరి ఇంకేంటి చెట్ల వండుకో చెప్పలేము. చంద్రగ్రహణ సమయంలో భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందవచ్చని శ్రీ జనార్దన స్వామి దేవలి అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ప్రధాన ఆలయాలను ఉదయం 9 గంటలకే మూసివేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. చంద్రగ్రహణం 3 గంటల 21 నిమిషాల నుండి 6 గంటల 49 నిమిషాల వరకు ఉంటుందన్నారు. రాత్రి 7 గంటల తర్వాత దేవాలయాల్ని తెరిచి ఆలయ శుద్ధి చేసి అర్చన కార్యక్రమాలు చేస్తామన్నారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయాలను తెరిచి ఉంచుతామని తెలిపారు. భగవద్బంధులారా, ఈరోజు కేతుగ్రస్తమైనటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం 3 గంటల 21 నిమిషాల దగ్గర నుంచి 6 గంటల 49 నిమిషాల దాకా ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయాలన్నీ కూడా 9 గంటల లోపు మిగతా కార్యక్రమాలు ముగించుకుని ఆలయాల్ని మూసివేసి మళ్ళా సాయంత్రం 8 గంటల తర్వాత ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. ఆలయాలను తెరిచిన తర్వాత స్వామివారికి తిరువంజన కార్యక్రమాలు, అదేవిధంగా అర్చనా కార్యక్రమాలు, సాయంకాల అర్చనా కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలతో శుద్ధి చేసి మళ్ళా యథావిధిగా భక్తులకు కావాల్సినటువంటి దర్శనాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 12 గంటల్లోపు భోజనం చేసి మరి విశ్రాంతి తీసుకుని అనంతరం 8 గంటల తర్వాత వారి యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం కావచ్చు. కావున ఈ యొక్క గ్రహణ కాలాన్ని సద్వినియోగపరుచుకుని తద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని భక్తులందరూ కూడా పొందాలని, అదేవిధంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరైతే నామస్మరణ, భగవద్ నామస్మరణ చేస్తారో వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రీసర్వే ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేగశ్రేణి నరేంద్ర వర్మ. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో బాపట్ల వైఎన్ఆర్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన మాస్టర్ ఎర్ర నాగేశ్వరరావు. లాభసాటిగా మిర్చి పంట లాభాలు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.